26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్రవాది తహవ్వూర్ రానాను ఎన్ఐఏ అరెస్టు చేసింది. అనంతరం తిహార్ జైలుకు తరలించింది. తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు ఎన్ఐఏ కోర్టు ముందు రానాను ప్రవేశపెట్టనున్నారు. ఇక తిహార్లోని హై సెక్యూరిటీ జైల్లోనే రానాను ఎన్ఐఏ విచారణ చేయనుంది. ముంబై దాడుల వెనుక పాకిస్తాన్లో ఎవరున్నారనే కోణంలో ఎన్ఐఏ విచారణ జరపనుంది. ముంబై దాడుల కీలక సూత్రధారి లష్కరే తోయిబా ఉగ్రవాది తహవ్వూర్ రానా ఎట్టకేలకు భారత్ కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన రానాను తీసుకొచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీపాలెం ఎయిర్పోర్ట్ లో గురువారం మధ్యాహ్నం ల్యాండ్ అయింది. దీంతో దేశ రాజధాని రీజియన్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే తహవ్వూర్ రానాను ఎన్ఐఏ అధికారికంగా అరెస్ట్ చేసినట్లు సమాచారం. అనంతరం ఎన్ఐఏ కోర్టుకు తరలించనున్నట్టు తెలుస్తోంది. అక్కడే ఎన్ఐఏ న్యాయమూర్తి 2008 ముంబై ఉగ్రదాడి కేసు విచారించనున్నారు. విచారణ అనంతరం ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు తిహార్ జైలుకు తరలిస్తారా లేదంటే మరోచోట ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక తమిళనాడుపై కమల దళం దృష్టి సారించింది. రేపు చెన్నైకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అన్నామలై వారసుడు ఎవరు అనే ప్రశ్న అందరిలో నెలకొంది. కొత్త దళపతిపై కాషాయ తమ్మిళ్లు జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పొత్తులపై రేపు అమిత్ షా క్లారిటీ ఇవ్వనున్నారు. అన్నా డీఎంకే అగ్రనేతలతో పొత్తులపై చర్చిస్తారు. అలాగే తుగ్లక్ సంపాదకుడు గురుమూర్తితో అమిత్ షా భేటీ అవుతారు. ఇటు ఏప్రిల్ 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని కూడా తమిళనాడు నేతలు చెబుతున్నారు. తమిళనాడుపై కమల దళం దృష్టి సారించింది. రేపు చెన్నైకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అన్నామలై వారసుడు ఎవరు అనే ప్రశ్న అందరిలో నెలకొంది. అయితే కొత్త దళపతిపై కాషాయ తమ్మిళ్లు జోరుగా చర్చించుకుంటున్నారు. ఇటు వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పొత్తులపై రేపు అమిత్ షా క్లారిటీ ఇవ్వనున్నారు. అన్నా డీఎంకే అగ్రనేతలతో పొత్తులపై చర్చిస్తారు. అలాగే తుగ్లక్ సంపాదకుడు గురుమూర్తితో అమిత్ షా భేటీ అవుతారు. ఏప్రిల్ 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని కూడా తమిళనాడు నేతలు చెబుతున్నారు.
ఇక తమిళనాడుపై కమల దళం దృష్టి సారించింది. రేపు చెన్నైకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అన్నామలై వారసుడు ఎవరు అనే ప్రశ్న అందరిలో నెలకొంది. కొత్త దళపతిపై కాషాయ తమ్మిళ్లు జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పొత్తులపై రేపు అమిత్ షా క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక అన్నాడీఎంకే అగ్రనేతలతో పొత్తులపై చర్చిస్తారు. అలాగే తుగ్లక్ సంపాదకుడు గురుమూర్తితో అమిత్ షా భేటీ అవుతారు. ఇటు ఏప్రిల్ 12న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని కూడా తమిళనాడు నేతలు చెప్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లాది శాస్త్రి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ మల్లాది శాస్త్రి, చెప్పండి. నమస్కారం అండి. ఈ రోజు రాత్రి 10:30 అమిత్ షా చెన్నై చేరుకున్నారు. టీనగర్ లో ఉన్న ఐటీసీ గ్రాండ్ చౌలలో చేరినప్పటి నుంచి చాలా మంది ముఖ్యమైన నాయకుల్ని కలవడం మొదలు పెడుతున్నారు. రేపు హోల్ డే అంతా కూడా చాలా ఏడీఎంకే లీడర్స్, బీజేపీ లీడర్స్ వాళ్ళందరినీ కూడా కలుస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఎడపాడి పళనిస్వామి అండ్ ఓ పన్నీర్సెల్వం వీళ్ళిద్దరికి 11 గంటల సమయంలో అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకి గురుమూర్తి ఆర్ఎస్ఎస్ కి చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆయనతో మాట్లాడిన తర్వాత దీంట్లో ఏం ఫైనలైజ్ చేయాలనేది రేపు సాయంకాలం 4 గంటలకు తెలిసిపోతుంది. కానీ రేపు మధ్యాహ్నం 2 గంటలకి నామినేషన్స్ మొదలవుతున్నాయి. బీజేపీ క్యాండిడేట్ ప్రెసిడెంట్ నామినేషన్స్ ఫైల్ అవుతున్నాయి. సో దాంట్లో అన్నామలై తను పోటీ చేయట్లేదని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో నైనార్ నాగేంద్రన్ పేరు ఇప్పుడు బాగా వినపడుతుంది. ఎందుకంటే నైనార్ నాగేంద్రన్ ఇంతకుముందు ఏడీఎంకేలో చాలా కాలం పాటు మంత్రిగా పనిచేశారు. జైలలిత ఉన్న టైంలో కూడా చాలా ఆర్గనైజర్ గా మంచి పేరుంది. సో ఆయన నామినేషన్ వేసేది కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పటికీ. సో వీళ్ళందరూ కూడా రేపు కలిసిన తర్వాత 2 గంటలకి నామినేషన్ ఇచ్చి 4 గంటలకి నామినేషన్ ముగుస్తుంది. నామినేషన్ ముగిసిన తర్వాత వెంటనే ఎవరున్నారని దీనికి తెలిపోతుంది. బట్ మనకి ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఓన్లీ నైనార్ నాగేంద్రన్ మాత్రం బీజేపీ అధ్యక్ష పదవికి, తమిళనాడు బీజేపీ అధ్యక్ష పీఠానికి నామినేషన్ చేస్తున్నారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మల్లాది శాస్త్రి. పైసల కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కల్తీ రాయుళ్లు. అక్రమంగా డబ్బు సంపాదించేందుకు మనుషులను లెక్క చేయడం లేదు. వ్యసనాలను గుర్తించిన కేటుగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. కామారెడ్డిలో కల్తీ కల్లు 70 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. కల్లు తాగిన వ్యక్తులు వింత ప్రవర్తనతో ఆసుపత్రుల పాలయ్యారు. కల్లుల్లో మత్తెక్కించే రసాయనాలు అధిక మోతాదులో కలవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని కల్తీ కల్లు తాకి పలువురు ఆసుపత్రి పాలు కావడం కలకలం రేపుతోంది. అంకోల్, దుర్కి, అంకోల్ తండా, దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన పలువురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 3 ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న మరో 10 మందిని కూడా నిజామాబాద్ లోని జీజీహెచ్ కు తరలించారు. ఇటు బాధితులలో కొందరు మతి స్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. వీరిని చూసి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కల్లుల్లో మత్తునిచ్చే రసాయనాలు అధికంగా కలవడం వల్లనే వారు వింతగా ప్రవర్తిస్తున్నారని వైద్యులు తెలిపారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిషోర్, చెప్పండి. దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ రోజు మాత్రం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటు ఎక్సైజ్ తో పాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో ఒక కల్లు డిపోతో పాటు 18 కల్లు బట్టీలను కూడా సీజ్ చేశారు, ధ్వంసం చేశారు. అంతేకాకుండా 11,500 లీటర్ల కల్లును కూడా ధ్వంసం చేసినట్లు కూడా తెలిసింది. అంతేకాకుండా భారీ మొత్తంలో ఆల్కహాల్ కూడా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 3 కేసులు కూడా మరి బీర్కూర్ తో పాటు గాంధారి అలాగే నస్రులాబాద్ 3 మండలాలకు సంబంధించి 3 కేసులు కూడా బుక్ చేశారు. అంతేకాకుండా 4 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకో మరో 21 మందిని పరారులో ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆ 21 మందిని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే
గత వారం రోజుల పరిధిలో 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. సుమారు 92 మంది అస్వస్థకు గురయ్యారు. ఇందులో 65 మంది డిశ్చార్జ్ కాగా మరో 32 మంది ప్రస్తుతం నిజామాబాద్, కామారెడ్డి, బాన్స్వాడ ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు కూడా తెలిసింది. అయితే కల్తీ కళ్ళకు అలవాటు పడి వింత ప్రవర్తనతో పాటు మత్స్యమితం భ్రమించినట్టు కూడా పూర్తి స్థాయిలో ప్రవర్తించడంతో వారు మానసిక వైద్యులతో వాళ్ళకి చికిత్స అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో కల్తీ కళ్ళుకు సుమారు 92 మంది అస్వస్థకు గురయ్యారు. సుమారు 60 మందిని డిశ్చార్జ్ చేశారు. మరో 32 మంది హాస్పిటల్లో మాత్రం చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఎక్సైజ్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 4గురిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. మరో 27 మంది పరాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 11,500 లీటర్ల కల్తీ కళ్ళును మాత్రం పోలీసులు ఈ రోజు ధ్వంసం చేశారు. ఒక కళ్ళు డిపోతో పాటు 18 కళ్ళు బట్టీలను కూడా సీజ్ చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నామని మాత్రం సూపరింటెండెంట్ హనుమంతరావు వెల్లడించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లాలో కల్తీ కళ్ళును పూర్తి స్థాయిలో నిర్మూలించాలని మాత్రం అటు బాధిత కుటుంబ సభ్యులు మాత్రం చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా అల్ట్రోజోలం, డైజిపామ్ అలాగే క్లోరోహైడ్రేట్ వంటి రసాయనాలు అధిక మోతాదులో కలపడం వల్ల అటు మానసికంగా అలాగే పిచ్చెక్కించిన మతిభ్రమించినట్టు ప్రవర్తిస్తున్నట్టు కూడా ఇటు పోలీసులతో పాటు అటు ఎక్సైజ్ అధికారులు కూడా గుర్తించారు. వారికి ప్రత్యేకంగా మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా మాత్రం ఈ రోజు పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ అలాగే ఎక్సైజ్ అధికారులు భారీగా మాత్రం ఆల్ట్రోజోలంతో పాటు అలాగే మత్తెక్కించే రసాయన పదార్థాలను కూడా సాధన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని అంటున్నారు. మరో 27 మందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం మాత్రం ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.